ఇంకా మనకేం కనబడుతూ ఉంటుందంటే కిందే ప్రతిష్ఠించి వారు ఏం చేశారు అంటే తలుపులు నిలిపారంట. ఏం చేస్తా ఉన్నారు? తలుపులు నిలుపుతూ ఉన్నారు. తలుపులు నిలపడం అంటే అర్థం ఏంటి అంటే ఒక యాక్సెస్ ఇవ్వడం. ఎవడ పడితే లోపలికి రాలేడు. అర్థమవుతుందా? వారి గుమ్మాన్ని కట్టడం ఒక విషయం అయితే, ఆ గుమ్మానికి అడ్డంగా తలుపులు పెట్టడం రెండో విషయం. ఒకవేళ తలుపులు లేవనుకోండి, ఆ ప్రతిష్ఠింపబడిన ఆ గుమ్మంలో నుంచి ఏది పడితే అది వచ్చేస్తుంది లోపలికి. పవిత్రమైన గొర్రెలు రావాల్సిన ద్వారం నుంచి కుక్కలు నక్కలు కూడా లోపలికి వచ్చేస్తాయి. అలా రాకూడదంటే మనం ఏం చేయాలి అంటే ఆ గుమ్మాలకి తలుపులు పెట్టుకోవాలి. ఈరోజు మనలో అనేక మంది ఉన్నారు, ఆ ఆత్మీయ జీవితంలో తలుపులు బారాటంగా తెరిచి అపవాదిని ఆహ్వానిస్తా ఉన్నారు. అదేంటో అర్థం కాదండి. దేవుడు మర్యాదస్తుడేమో, ఆయన తలుపు దగ్గర నుంచి తడతా ఉంటాడంట. ఊరి తలుపు తీరా ప్లీజ్ రా, నేను వస్తాను రా. కానీ అపవాది కలనేది ఏమి ఉండదు, దోసుకొచ్చాడమే లోపలికి. దూరిపోద్ది అంతే. తనకి ఒకవేళ ఇల్లు క్లీన్గా కనబడింది అనుకోండి, వాటికంటే మరి చెడ్డమైన 7 దయ్యాలను వేసుకొస్తుందంట లోపలికి. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తూ ఉంటాడంటే తలుపు దగ్గర నుంచి తడతా ఉంటాడు. కారణం ఏంటి అంటే మనం ముయ్యాల్సిన దానికి ముయ్యం తలుపుల్ని. దేవుడు అడిగినప్పుడేమో క్లోజ్ చేసేసి తాళం వేసేసి దానికి లాక్ పెట్టేస్తాం. కానీ అపవాదం వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఓపెన్ చేసి ఉంచుతాం. కారణం ఏంటంటే మన జీవితానికి తలుపులు వేసుకోవడం చాలా అవసరం. వారు ఏం చేస్తూ ఉన్నారంటే గుమ్మాన్ని ప్రతిష్ఠించి ఆ గుమ్మానికి తలుపులు పెడతా ఉన్నారు. కారణం ఏది పడితే అది లోపలికి రాకూడదు.